హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారని చెప్పాలి. పెద్దంబార్పేటలోని సదాశివ గేటెడ్ కమిటీలో వరుసగా 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ చోరీకి సంబంధించి ఆ గేటెడ్ కమ్యూనిటీ, సదాశివ గేటెడ్ కమ్యూనిటీ అనేది చాలా వరకు కూడా సెక్యూరిటీ ఉంటుంది, సెంట్రల్ లాక్ తోటి ఉంటుంది. కానీ అలాంటి సెంట్రల్ లాక్ ని కూడా బద్దలు కొట్టి మరీ 2 ఇళ్లలో దొంగలు చోరీకి పడ్డారు. ఈ దొంగలకు సంబంధించి కూడా దాదాపు 5 కేజీల వెండి సామాగ్రి, అదేవిధంగా 35 గ్రాముల బంగారం, 60,000 నగదు, అదేవిధంగా విలువైన చీరలు కూడా అపహరణకు గురి చేసినట్టుగా, దొంగతనం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మాత్రం ప్రెసెంట్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగతనాలకు పాల్పడ్డారు. అయితే దొంగతనానికి సంబంధించి కూడా స్థానికంగా ప్రెసెంట్ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా అంటే ఇలాంటి సదాశివ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి గేటెడ్ కమ్యూనిటీలు అన్ని కూడా చాలా వరకు హై సెక్యూరిటీ తోటి ఉంటుంది. చాలా వరకు ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి హై ప్రొటెక్షన్ ఉన్న సెంట్రల్ లాక్ ఉన్నటువంటి డోర్లను కూడా బద్దలు కొట్టి అంటే 2 ఇళ్లలో కూడా వరుసగా చోరీలకు పాల్పడ్డారు. వరుసగా చోరీలకు పాల్పడి ఎక్కువ మొత్తంలో డబ్బులు, అదేవిధంగా బంగారం, వెండి దొంగతనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని దానికి సంబంధించి వివరాలు కూడా సేకరించారు. అంటే ఈ ముఠాకి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో హై సెక్యూరిటీ ఉన్నటువంటి సెంట్రల్ లాక్ ఉన్నటువంటి ఈ ఇంటిని, ఈ 2 ఇళ్లను కూడా వాళ్ళు ధ్వంసం చేసి బద్దలు కొట్టి చోరీకి ఎలా పాల్పడ్డారనేది ప్రెసెంట్ అయితే దర్యాప్తులో భాగంగా విచారణ అయితే చేస్తున్నారు. అదే విధంగా ఈ దొంగలకు సంబంధించి కూడా ఎక్కడి నుంచి ఈ దొంగలు వచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దొంగతనానికి సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచి ఈ దొంగతనానికి సంబంధించి ఫాలో అప్ లో ఉన్నారు, అదేవిధంగా ప్రీ ప్లాన్డ్ గా ఈ దొంగతనానికి పాల్పడ్డారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అదే విధంగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి, సీసీ కెమెరాస్ తోటి ప్రెసెంట్ అయితే ఆ ఎవిడెన్స్ సేకరించి, క్లూస్ అన్నింటినీ కూడా సేకరించి దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ పెద్దంబార్పేటలో జరిగినటువంటి ఈ ఘటన ప్రెసెంట్ స్థానికంగా కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కావచ్చు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇలాంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి, హై ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఇళ్లలో కూడా దొంగతనాలు జరుగుతుంటే నార్మల్ ఇళ్లలో ఉండే వాళ్ళు కావచ్చు, మామూలు బిల్డింగ్లలో, అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు కావచ్చు, ప్రెసెంట్ అయితే ఒక రకమైన భయానికి గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి, ఇంత హై ప్రొటెక్షన్ ఉన్నటువంటి, సెంట్రల్ లాక్ ఉన్నటువంటి ఇళ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగతనాలు భారీ ఎత్తులో జరుగుతున్నాయి అని చెప్పేసి, అది కూడా ముఖ్యంగా 2 ఇళ్లలో వరుసగా దొంగతనానికి పాల్పడడం అనేది ప్రెసెంట్ స్థానికంగా కలవరం పెడుతుందని చెప్పాలి. ఇలాంటి ఘటన ఇప్పుడు స్థానికంగా కూడా అందరూ కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పాలి. ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది, సెంట్రల్ లాక్ ని ఓపెన్ చేసి ధ్వంసం చేసి బద్దలు కొట్టి లోపలికి వెళ్ళేంత ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, వీళ్ళు ఎక్కడి నుంచి సేకరించారనే కోణంలో కూడా అక్కడ సేకరించిన క్లూస్ తో ఆధారంగా ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఒక రకమైన భయంకరమైన వాతావరణం నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటన కావచ్చు, అదే విధంగా ఇలాంటి చోరీ కావచ్చు, ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒకే రకమైన చోరీ, అదే విధంగా పక్కనే 2 ఇళ్లలో చోరీకి పాల్పడడం కావచ్చు, అదే విధంగా సెంట్రల్ లాక్ ఉన్నటువంటి ఈ సెంట్రల్ లాక్ ని కూడా బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడ్డారంటే వీళ్ళు హై టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ వాడారా ఏంటి అనే అనుమానంతో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా చోరీ చేసిన విధానం కావచ్చు, అదే విధంగా చోరీకి పాల్పడ్డ విధానం కావచ్చు, ఇవన్నీ కూడా గమనిస్తే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే ఇప్పటికి సంబంధించి కూడా స్థానికులు ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా ప్రెసెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సీసీ కెమెరాస్ సంబంధించి ఆధారాలు సేకరించి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రెసెంట్ దర్యాప్తు అయితే వేగవంతం చేశారని చెప్పాలి హయత్ నగర్ పోలీసులు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన ప్రెసెంట్ ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు అనేవి సెంట్రల్ లాక్ ఉన్నటువంటి, హై ప్రొటెక్షన్ ఉన్నటువంటి, హై టెక్నాలజీ వాడి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు అనేవి జరుగుతున్నప్పుడు మీ ఇళ్లలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకొని ఉండాలి అని చెప్పేసి అయితే పోలీసులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, ఇంత పెద్ద మొత్తంలో అంటే చోరీ జరగడం అనేది, దొంగతనాలు జరగడం అనేది చాలా వరకు కూడా కలవర పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెసెంట్
పోలీసులు కూడా సూచిస్తున్నారు ఒకటే, ఎవరైనా సరే పబ్లిక్ సంబంధించి కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇంట్లో నివాసం ఉండే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్ని కూడా గమనిస్తూ ఎవరైనా అనుమానం కలిగించే విధంగా వ్యక్తులు కనుక ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఏరియాలలో కూడా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నప్పుడు మీ ఇళ్లలో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వరుస చోరీలు అనేవి చాలా వరకు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటిది గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ప్రజెంట్ అయితే కలవర పెడుతున్న విషయం చూస్తున్నాం కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇళ్లలో నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని పాటించాలని చెప్పేసి, ముఖ్యంగా ఇలాంటి చోరీలకి పాల్పడే వ్యక్తులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా వరకు కూడా నార్త్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అదే విధంగా గతంలో ఇలాంటి ఘటనలకి పాల్పడ్డ వాళ్ళు, ఇలాంటి దొంగతనానికి పాల్పడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇలాంటి అనుమానాస్పద స్థితిలో కనిపించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని అయితే మాత్రం పోలీసులు అయితే సూచిస్తున్నారని చెప్పాలి. ప్రజెంట్ ఈ హయత్ నగర్ కి సంబంధించి పెద్దంబర్పేటలో చోటు చేసుకున్న ఈ దొంగతనానికి సంబంధించి అయితే వరుసగా 2 ఇళ్లలో వీళ్ళు చోరీకి పాల్పడడం, దొంగతనానికి పాల్పడడం, ఆ తర్వాత చాలా వరకు కూడా బంగారం, వెండి, అదేవిధంగా డబ్బు, విలువైనటువంటి చీరలను కూడా దొంగతనం చేయడం అనేది ప్రజెంట్ కలవర పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ సేకరించారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడికి వెళ్లారు, దొంగతనం చేసిన తర్వాత ఎటు సైడ్ వెళ్లారు అనేది కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పి, ప్రజెంట్ అయితే ఈ హయత్ నగర్ లో జరిగినటువంటి ఈ సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో జరిగినటువంటి ఈ దొంగతనం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా స్థానికంగా అయితే కలవర పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనిల్, అంత ఫుల్ సెక్యూరిటీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఈ విధంగా దొంగలు ఏ విధంగా అసలు లోపలికి ఎంటర్ అవ్వగలిగారు? గేటెడ్ కమ్యూనిటీ అంటే అసలు సెక్యూరిటీ అంతా ఇంత ఉండదు, మరి అంతటి సెక్యూరిటీ ఉన్న దానిలో కూడా వెళ్ళారంటే సెక్యూరిటీ పాత్ర కూడా ఏమైనా ఉందనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పినట్టుగా గేటెడ్ కమ్యూనిటీస్ ఏవైనా కూడా ఎంట్రీ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ అనేవి సెక్యూరిటీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఏ ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నారు, ఏ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు అనేది డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన ఓనర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కూడా అవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని గమనిస్తే మీరు చెప్పినట్టుగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలంటే సెక్యూరిటీకి వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళారా, ఇస్తే మరి ఏమని ఇచ్చారనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళు గతంలో పని చేస్తూ ఇటు లోపలికి వెళ్ళారా లేదా మనం గమనించాం. గతంలో కూడా చాలా వరకు గమనిస్తే ఇలాంటి దొంగతనాలు అనేవి ఇళ్లలో ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంట్లో పని చేసే వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండి డ్రైవర్ గా కావచ్చు, ఇంట్లో పని మనుషులు కావచ్చు, ఈ విధంగా కూడా దొంగతనాలకు పాల్పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అదే కోణంలో వీళ్ళు కూడా ఏమన్నా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే ఇంతకుముందు పరిచయం ఉండి తెలిసిన వాళ్ళలాగా లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత దొంగతనానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇందులో భాగంగానే సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అంటే యాక్చువల్ గా ఆలోచిస్తే చాలా వరకు కూడా గమనిస్తే ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు ఓనర్ తోని ఏ ఓనర్ ని కలవాలని చెప్పేసి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని తెలిసిన వాళ్ళలాగా లోపలికి వెళ్ళారా లేదా ఇంకే విధంగా అయినా వెళ్ళారా అనే కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. కాబట్టి ప్రెసెంట్ అయితే దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ ముఖ్యంగా ఇందులో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు దొంగతనానికి వచ్చే వాళ్ళు గతంలో ఏమైనా వచ్చారా అంటే ప్లాన్ ప్రకారం రావడం జరిగిందా, ఆ తర్వాతనే ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఎవరు లేని సమయంలో దొంగతనానికి పాల్పడ్డారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రెసెంట్ ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. ముఖ్యంగా ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇంతకు ముందు గతంలో ఉన్న ముఠానే లేదా కొత్త ముఠానా అనే కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి చూడాలి. ఇప్పుడు ప్రెసెంట్ హయత్ నగర్ లోని పెద్దంబర్పేటకు సంబంధించి ఈ సదాశివ గేటెడ్ కమ్యూనిటీలో జరిగినటువంటి ఘటన ప్రెసెంట్ అయితే స్థానికంగా కలవర పెడుతుందని చెప్పాలి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీ కూడా ప్రెసెంట్ అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరుసగా 2 దొంగతనాలు
ఒకటే ప్లేస్ లో 2 ఇళ్లలో జరగడం అనేది ప్రజెంట్ ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి, కలవర పెడుతున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి కేసులకు సంబంధించి ప్రజెంట్ పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి లోపలికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి డీటెయిల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయం కూడా తెలుసుకోవాలని చెప్పేసి సెక్యూరిటీని అలర్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ కాకుండా ఇలాంటి దొంగతనాలు అనేవి చాలా వరకు కూడా ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కావచ్చు, అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఎవరు లేని సమయంలో ఈ వృద్ధులకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఒకళ్ళు లేదా ఇద్దరు ఉన్నటువంటి ఇళ్లలో ఇలాంటి దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి ఘటనలు చూసినప్పుడైనా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని మాత్రం పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఘటన చోటు చేసుకుందో, దొంగతనం చోటు చేసుకుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే పోలీసులు సూచిస్తున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఇక హైదరాబాద్ పరిధిలోని పెద్దంబర్పేటలో అర్ధరాత్రి దొంగల బీభత్సానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వీళ్ళు అంతరాష్ట్ర ముఠాగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీకి సంబంధించిన అన్ని కూడా వాళ్ళు సురక్షితంగా, అంటే లోపల ఎవరిని కలవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అవేవి కూడా ఇచ్చారా లేదా అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్ అంటేనే. అటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ లో అందులోనూ సెంట్రల్ లాక్ ఉన్న డోర్స్ బద్దలు కొట్టి వీళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు. అంటే మొత్తంగా వీళ్ళు ఒక ప్రొఫెషనల్ దొంగలనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ లాక్ అనేది అంత ఈజీగా రాదు. కాబట్టి వీళ్ళు సెంట్రల్ లాక్ ను కూడా బ్రేక్ చేసి అక్కడ ఉన్న నగదును, అలాగే బంగారు వెండి సామగ్రిని కూడా తీసుకువెళ్ళగలిగారు. వీరు అంతర్రాష్ట్ర ముఠానా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళే ఈ విధంగా ఫస్ట్ తెలిసిన వాళ్ళలాగా లోపలికి వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు అన్నదానికి సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు సెక్యూరిటీని కూడా పోలీసులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చారు.